రైడ్ ఫినిష్ చేసిన వెంటనే పోర్టర్లో మరో రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఫైనలీ మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ చిన్న మొబైల్ పౌచ్ని మనం డెలివరీ చేయాలి. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒకవైపు నుంచి వర్షం కంటిన్యూస్ వస్తూనే ఉంది. కెమెరా తీయలేకపోతున్నాను బయటకు అసలు. ఫైనలీ ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన అంతకంటే ముందు ఈ ఆర్డర్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది చూడండి. 141 రూపీస్ చూపిస్తుంది. 40 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చూపిస్తుంది. నావిగేషన్ ఓపెన్ చేసిన ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి కుక్కట్పల్లికి 8 కిలోమీటర్ చూపిస్తుంది. నా అదృష్టం బాగుంది, మొత్తం బ్లూ లైనే ఉంది. నిజానికి రెడ్ లైన్ ఉంటే పిప్పి అయిపోతుండే. సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉండే మొబైల్ పౌచ్ని కుక్కట్పల్లి వరకు వచ్చి కుక్కట్పల్లిలో ఒక షాప్లో ఇమ్మన్నారు. షాప్లో అయితే ఇచ్చి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. టోటల్గా ఇప్పటి వరకు నేను 82 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 82 కిలోమీటర్తో పాటుగా నేను లాగిన్ చేసిన టైం వచ్చేసరికి 7 hours 7 minutes అయితే లాగిన్లో ఉన్నా. 7 hours మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 7 hours లాగిన్లో ఉండి వర్క్ చేస్తే నాకు పోర్టర్లో కమిషన్ కట్ అయ్యి 869 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. దాంతోపాటుగా ఊబర్లో 150 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రెండు కౌంటింగ్ చేసుకుని దగ్గర 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ పోర్టర్లో మళ్ళీ ఆర్డర్ వస్తుందేమని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ ఒకవైపు నుంచి వర్షం వస్తూనే ఉంది. ఇవాళ పోర్టర్ జర్నీ మొత్తం కూడా మీరు చూశారు కదా. మీకంటూ పోర్టర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఈ పోర్టర్లో 2000 1500 చూపించి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం నా ఉద్దేశం కాదు. పోర్టర్లో పని చేస్తే ఎలా ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. వర్షం కూడా దుమ్ము రేపేస్తుంది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. బైక్ మీద డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.